దళిత బిడ్డని హింసించి దళిత బిడ్డకు వ్యతిరేకంగా ఉన్న వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన జగన్ రెడ్డి దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని నిలదీశారు మాజీ మంత్రి జవహర్ గారు. ఇక మా బీసీ నాయకులు గురుమూర్తి గారు సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రత్యర్థి వచ్చి సహాయం అడిగినా కాదనకుండా చేసే వ్యక్తి ఆయన. అంత మంచి మనసు ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన గౌడ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. సంతోషం. ఆయన మీద కూడా పలు కేసులు, చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని హింస పెట్టారు, చిత్రహింసలు పెట్టారు. మామూలుగా కాదు, అంత దుర్మార్గులు ఆ జగన్ రెడ్డి, వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గంలో ఈ వల్లభనేని వంశీ రాకముందు నుంచే గత 40 ఏళ్ళ నుంచి దొంతు చిన్నాగారని ఆయన సీనియర్ బీసీ నాయకుడు. ఆయన పార్టీ అంటే పిచ్చి అభిమానం ఆయనకు కూడా. ఆయన్ని పార్టీ మారమని రకరకాలుగా హింస పెట్టాడు వల్లభనేని వంశీ. ఆయన లొంగల. అందుకే చెప్పి ఒకరోజు ఆయన ఇంటి మీద దాడి చేపించి ఆయన కొట్టించి ఆయన కారుని అద్దాలు ధ్వంసం చేపించాడు ఈ దుర్మార్గుడు. ఆ సందర్భంగా గురుమూర్తి గారు వెళ్ళారు పలకరించడానికి. ఆ నేపథ్యంలోనే పట్టాభిరామ్ గారు కూడా వెళ్ళారు ఆయన్ని పలకరించడానికి, ఆయనతో కేసు పెట్టించడానికి. అంటే కేసు పెట్ట కూడా చిన్నాగారు భయపడే పరిస్థితుల్లో, ఆయనకి ఎవరో స్థానికంగా తోడరాని పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ వెళ్ళి ఆయన స్టేషన్ తీసుకెళ్లారు కేసు పెట్టించడానికి. ఆ కేసు పెట్టించే సందర్భంలోనే వీళ్ళు అక్కడ ఉండగానే వంశీ అనే దుర్మార్గుడు తల్లి లాంటి పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టించాడు. ఆ తగలబెట్టిన విజువల్స్ని ప్రపంచం అంతా చూసింది. ఆ వల్లభనేని వంశీ దుర్మార్గాన్ని ప్రపంచం అంతా చూసింది. నియోజకవర్గం మొత్తం ప్రత్యక్షంగా చూసింది. దాన్ని వెనక్కి వేసుకొస్తా వంశీ శుద్ధపోస, అమాయకుడు అంటాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఎంత శుద్ధపోసో వంశీ కూడా అంతే శుద్ధపోస. జోగి రాసుకుంటే బూడిద రాళ్ళకి బంగారం రాలద్దా, దొంగ రాసుకుంటే కలిసి ఉంటే ఇట్లా ఇవే జరుగుతూ ఉంటాయి. దాన్ని సిగ్గు లేకుండా మాట్లాడతాడు నేను జగన్ రెడ్డి. ఈ సందర్భంగా గురుమూర్తి గారు నిన్న విలేకరుల సమావేశంలో చాలా ఆవేదనభరితంగా మాట్లాడారు. సరే ఆయన ఏం మాట్లాడారో, ఏం జరిగిందో ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఏ తప్పు చేయకుండా, నా తప్పు లేకుండానే జైలుకి పంపించాడు జగన్ రెడ్డి. చదువుకునే పిల్లల్ని కూడా వదిలిపెట్టలా దుర్మార్గుడు. స్కూళ్ళు కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లల్ని కూడా దుర్మార్గుడు వదిలిపెట్టలా వంశీ కానీ జగన్ రెడ్డి కానీ. పైగా డీజీపీని పోలీసులు విమర్శించడం మరీ దారుణం. 12 ఏళ్ళుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెట్టే సంస్థలో ఉన్న నన్ను ఏ తప్పు చేయకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపించడం ఆవేదన కలిగించిందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది ఫిబ్రవరి 20న దొంతు చిన్న ఇంటిపైన వంశీ అనుచరులు దాడి చేశారు. ఆయనకు అండగా నిలబడి దాడిపై కేసు పెట్టేందుకు నేను గన్నవరం పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. కంప్లైంట్ రాసి ఇతర నాయకులతో కలిసి స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళాక మాత్రమే పట్టాభి స్టేషన్కి వచ్చారు. మేము కేసు ఫైల్ చేస్తుండగానే 150 మందికి పైగా వంశీ అనుచరులు పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తున్నారని సమాచారం వచ్చింది. దాడి సమాచారం తెలియగానే మేమందరం పార్టీ ఆఫీస్కి బయలుదేరాం. రోడ్డు ఎక్కిన వెంటనే వంశీ అనుచరులు కర్రలు, కత్తులతో మాపై దాడికి వచ్చారు. పట్టాభిని బాడీ గార్డులు వెంటనే కారులోకి ఎక్కించి ముందుకు తీసుకువెళ్ళిపోయారు. మాపై వంశీ అనుచరులు రాళ్ల దాడి చేశారు. వంశీ అనుచరుల రాళ్ల దాడిలో లక్ష్మీ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి నుంచి మేము పార్టీ కార్యాలయానికి వెళ్ళగా వంశీ అనుచరుల వల్ల పార్టీ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైంది. కార్లన్నీ తగలబెట్టారు, ద్విచక్ర వాహనాలు తగలబెట్టారు. మేము అక్కడ ఉండగానే రెండవసారి మాపై రాళ్ల దాడి చేశారు. ఆ దాడిలో సిఐ కూడా గాయపడ్డాడు. తనతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారని వివరించారు. ఆ దుర్మార్గుల దుర్మార్గుడు నీచుడు వంశీ చేపించిన దాడిలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడటమే కాకుండా సిఐ కూడా గాయపడ్డాడు. అయినా మరి ఆ రోజు ఉన్న సిఐ ఆయనకి ఏమైందో ఏంటో మరి. ఆ దుర్మార్గుల్ని, ఆ నీచుల్ని అరెస్ట్ చేసి పంపించకుండా టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అంత సపోర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ని నిన్న నోటికొచ్చినట్టు మాట్లాడతాడు జగన్ రెడ్డి. ప్రెస్ మీట్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. పట్టాభి 100 మందితో ప్రెస్ మీట్ పెట్టాడు, పచ్చి అబద్ధాలు చెప్పాడు. నిజంగా జగన్ చెప్పినట్లు పట్టాభి ప్రెస్ మీట్ పెడితే ఫుటేజ్ బయట పెట్టాలని ఛాలెంజ్ చేస్తున్నాం. మా పార్టీ నేతలు దాడి చేసినట్లు ఒక ఆధారం చూపించగలిగితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు మా గురుమూర్తి గారు. జగన్ రెడ్డి నీకే, ఈ భజన గాళ్ళకి ఛాలెంజ్ చేసిన ఉపయోగం ఉండదు. వాళ్ళకి శివు నెత్తిరట్టాగా ఉండదు. లేదు, మా గురుమూర్తి గారు నీకే డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ రోజు ఒక కార్యకర్త మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినట్టు చూపించిన, చిన్న రాయేసినట్టు చూపించిన, మేము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నాడు. ఆయన మాట మీద నిలబడతాడు. మరి నువ్వు నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నువ్వు తప్పుకోపోయినా ప్రజలను తప్పించారనుకో, మాకు ఈ కర్మన తప్పుద్దు. మాకు ఛాలెంజ్ స్వీకరిస్తే చెప్పు. మా పార్టీ నేతలు దాడి చేసినట్లు ఒక ఆధారం చూపించగలిగితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. కల్లు గీత కార్మికుడి కొడుకునైన తాను నీతి నిజాయితీతో ఎన్టీఆర్ దయ వల్ల ఎంపీపీ సర్పంచ్ అయ్యి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. 12 ఏళ్లుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెట్టే సంస్థలో ఉన్న తనను ఏ తప్పు చేయకుండా జైలుకు పంపించడం ఆవేదన కలిగించింది. నాతో పాటు అభోశోభం తెలియని చదువుకునే పిల్లలను కూడా జైలుకు పంపారు.
జైల్లో వాళ్ళు పడ్డ బాధలు చెప్పనలవి కాదు. ఏనాడు జైలుకి వెళ్తామని ఊహించిన నన్ను ఒక దుర్మార్గుడు జైలుకి పంపాడు. రాష్ట్రంలో ఇంతటి అరాచకాలు జరగడానికి కారణం నువ్వు కాదా జగన్ రెడ్డి అంటూ నిలదీశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వల్ల ఈ గప్పాలు కొట్టాడు, ఆర్భాటాలు చేశాడు. ఆ రోజే ఆయన చెప్పే అబద్ధాలకి గాలి దుమారం లేచింది, ప్రకృతి కన్నెర చేసింది, శాంపుల్ చూపించింది మనందరికి. కానీ మొట్టమొదటిసారి ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ఆ వేదికను కూల్పిచ్చేశాడు. ప్రజల సొమ్ముతో కట్టింది కదా, దేనికోదానికి వాడుకోవచ్చుగా. కానీ మనిషికి కళ్ళు కొడతాయన్నమాట. ఏది పచ్చగా ఉంటే చూసుకోలేడు, ఓర్చుకోలేడు. ఆయన పరివారం, ఆయన ఇల్లు, ఆయన చుట్టుపక్కల తప్ప మిగతా ఎక్కడ పచ్చగా కనపడకూడదు ఆ మనిషికి. కలెక్టర్ల సమావేశం పెట్టిన రోజునే దాన్ని నేలమట్టం చేశాడు. నీ అరాచకాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేశారు. గన్నవరం, గుడివాడ పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చిన జగన్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? పల్నాడులో ఎస్సీ, బీసీ మైనారిటీలను ఇళ్ల నుంచి తరిమారు. జల్లయ్య, తోట చంద్రని చంపారు. మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతని పక్కన పెట్టుకుని సన్మానం చేసావు. ఇంత అరాచకం చేసిన జగన్ డీజీపీ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. గ్లామర్ లేని భాష మాట్లాడే నీచులు, మేనర్స్ లేకుండా మాట్లాడే ఉన్మాదులు, తల్లి చెల్లి గురించి నీచంగా మాట్లాడే సైకోలకు, విశ్వాసఘాతుకులకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్తో పోలిక అని దుయ్యబట్టారు. అందం అంటే మీ దృష్టిలో గోండాయిజం, రౌడీజం, దోపిడీలు చేసేవాళ్ళ అని ప్రశ్నించారు. మీరు చేసిన ఆకృత్యాలను గమనించే ప్రజలు మీకు 11 స్థానాలు కట్టబెట్టారు. ఇంకా బుద్ధి మార్చుకోకపోతే ఈసారి అవి కూడా మిగలవని హితవు పలికారు రాష్ట్ర గౌడ సంఘం కార్పొరేషన్ గురుమూర్తి గారు. ఆయన ఛాలెంజ్ని స్వీకరించి జగన్ రెడ్డి నిరూపిస్తే ఆయన రాజకీయ సన్యాసం చేస్తాడు. నిరూపించలేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాల గురించి మాట్లాడటం మానేయాలి.